నమస్కారం భక్తులారా, మీ అందరికీ స్వాగతం. మీ స్వంత ఆధ్యాత్మిక ఛానల్ హర్ఘర్ సంస్కార్ తెలుగులో. ఈరోజు మనం ఎంతో పవిత్రమైన పర్వదినమైన మహాశివరాత్రి సందర్భంగా మహాశివరాత్రి పూజ విధానాన్ని పూర్తిగా శాస్త్రోక్తంగా ఎలా చేయాలో తెలుసుకుందాం. ఈ వీడియోని పూర్తిగా వినండి, చివరి వరకు చూడండి, ఎందుకంటే చిన్న తప్పు కూడా పూజ ఫలితాన్ని తగ్గించవచ్చు. పూజ ప్రారంభానికి ముందు సిద్ధత. మొదటగా ఉదయం బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేయాలి. శుభ్రమైన తెలుపు లేదా స్వచ్ఛమైన వస్త్రాలు ధరించాలి. తర్వాత చేతిలో నీరు మరియు అక్షతలు తీసుకొని, ఈరోజు మహాశివరాత్రి వ్రతం మరియు పూజను శ్రద్ధగా చేస్తాను అని సంకల్పం చెయ్యాలి. పూజ ప్రారంభించే ముందు విఘ్నాలను తొలగించే దేవుడు అయిన శ్రీ గణేశుడిని ధ్యానం చెయ్యాలి. ఆయనకు తిలకం పెట్టి పుష్పాలు సమర్పించాలి. శివలింగ అభిషేక విధానం. ఇప్పుడు ప్రధాన పూజ ప్రారంభమవుతుంది. మొదటగా శివలింగంపై శుద్ధజలం లేదా గంగాజలం ధారగా అర్పించాలి. ఆ తర్వాత పాలు, పెరుగు, నెయ్యి, తేనె మరియు చక్కెరతో పంచామృతాన్ని తయారుచేసి అభిషేకం చెయ్యాలి. అభిషేకం చేస్తున్నప్పుడు నిరంతరం ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రజపం మన మనసును పవిత్రం చేస్తుంది, పాపాలను నశింపజేస్తుంది మరియు భగవంతుని అనుగ్రహాన్ని కలిగిస్తుంది. అభిషేకం తరువాత చెయ్యాల్సినవి: పంచామృతం పూర్తయిన తరువాత మళ్లీ శుద్ధజలంతో శివలింగాన్ని శుభ్రంగా స్నానం చేయించాలి. ఇప్పుడు శివుడికి తెలుపు చందనంతో తిలకం చేయాలి. గమనించండి, పసుపు మరియు కుంకుమను శివలింగంపై అర్పించకూడదు. అవి కేవలం పార్వతీమాతకు మాత్రమే సమర్పించాలి. తర్వాత విభూతి, అక్షతలు, జనేయు మరియు కలావా సమర్పించాలి. ప్రీతికరమైన నైవేద్యాలు. ఇప్పుడు బిల్వపత్రాన్ని మృదువైన భాగం కిందవైపు ఉండేలా సమర్పించాలి. అలాగే ధత్తూర, భాంగ్ మరియు ఫలపుష్పాలు అర్పించాలి. తర్వాత నెయ్యితో దీపం వెలిగించి ధూపం చూపాలి. మహాదేవునికి మిఠాయి లేదా రుతుపండ్లు నైవేద్యంగా పెట్టాలి. ఆరతి మరియు క్షమాపణ. ఇప్పుడు భక్తితో శివుడికి ఆరతి చెయ్యాలి. పూజలో తెలియక చేసిన తప్పుల కోసం వినయపూర్వకంగా క్షమాపణ కోరాలి. భక్తి, శ్రద్ధ, విశ్వాసం ఇవే శివపూజలో ప్రధానమైనవి. 4 ప్రహరాల పూజ విశేషం. ఈ పవిత్రమైన మహాశివరాత్రి రోజున 4 ప్రహరాల పూజకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. మొదటి ప్రహరం పాలతో అభిషేకం, రెండవ ప్రహరం పెరుగుతో అభిషేకం, మూడవ ప్రహరం నెయ్యితో అభిషేకం, నాలుగవ ప్రహరం తేనెతో అభిషేకం. ఇలా చేయటం వల్ల అనేక జన్మల పాపాలు నశిస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ముగింపు. భక్తులారా, ఈ విధంగా శ్రద్ధగా, నియమంగా మహాశివరాత్రి పూజ చేస్తే మహాదేవుని అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం హర్ఘర్ సంస్కార్ తెలుగు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.